తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని 19 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఏపీలోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాయలసీమలోనూ సాధారణం కంటే 3 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే చలి చంపేస్తుంటే పొగమంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ఉదయం లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. జనవరి 2వ వారం వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.